హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్ట్స్ 53 ఛానల్. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఈ భూమి మీద ఉన్న మంచంతా కరిగిపోతుంది అనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఒకవేళ పరిణామం ఒక రాత్రిలోనే జరిగితే మన అందరం నీటిలో మునిగిపోతామా? ప్రపంచ దేశాలు అన్నీ మునిగిపోతాయా? ఊపిరి కూడా పీల్చుకోలేక అందరం చనిపోతామా? అసలు ఈ భూమి మీద ఐస్ అంతా కరిగిపోతే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక గ్లాసు నీటిలో ఐస్ క్యూబ్ వేసి అది కరగటం ఎప్పుడైనా చూసారా? ఐస్ కరిగాక ఆ గ్లాసులో వాటర్ లెవెల్ ఎంత పెరుగుతుంది? వాస్తవానికి ఏమీ పెరగదు. గ్లాసులో ఉన్న నీళ్ల లెవెల్కి పైన లేదా కింద కరిగిన ఐస్ క్యూబ్ సరిగ్గా అదే పరిణామంలో నీటిని భర్తీ చేస్తుంది. ఇప్పుడు దానిలో కొంచెం ఉప్పుని కలుపుతాం. ఒక క్యూబిక్ ఐస్ క్యూబ్ విషయంలో ఆ గ్లాసులో వాటర్ లెవెల్ 0.03 క్యూబిక్ ఇంచెస్ పెరుగుతుంది. ఆ పెరుగుదల స్థానభ్రంశం చెందిన సాల్ట్ వాటర్ ఆ గ్లాస్ పరిణామంలో 2.6% పెరుగుదల. ఇది చాలా తక్కువ మొత్తం అని అనిపిస్తుంది, కానీ మీరు దీన్ని మంచుగా మారిన నదులకు, సముద్రాలకు అప్లై చేస్తే ఈ భూమి మీద మొత్తం 5.8 మిలియన్ స్క్వేర్ మైల్స్ వరకు మంచుతో కప్పబడి ఉంది. ఆ మంచు అంతా ఒక్క రాత్రిలో కరిగిపోతే గ్లోబల్ సీ లెవెల్ దాదాపు 230 అడుగులు పెరుగుతుంది. అది ఎంత ఎత్తు అంటే లండన్లో టవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అది మునిగిపోయేంత ఎత్తు. మనకి ఉన్న 7 ఖండాలలో చాలా భాగం మునిగిపోతుంది. మియామి, లండన్ లాంటి సిటీలు ఇక లేనట్టే. భారతదేశానికి ఉన్న కోస్టల్ ఏరియా, దానితో పాటు ఆ చుట్టుపక్కల నివసిస్తున్న 80% జనాభా కొట్టుకుపోతారు. కానీ ఆఫ్రికా ఖండానికి మాత్రం మిగిలిన ఖండాలతో పోలిస్తే నీటి వల్ల అంత నష్టం ఉండదు. కానీ అక్కడ ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ వల్ల ఆ కాంటినెంట్ అంతా నివాసయోగ్యం కాకుండా పోతుంది. అయితే ఫ్లడ్స్ వల్ల మానవజాతి అంతా అంతరించిపోదు, కానీ ఆ మిగిలిన జనాభా మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాలి. అంత పెద్ద మొత్తంలో కరిగిన మంచు వలన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. మంచు కరగాలి అంటే హై CO2 కాన్సంట్రేషన్ కావాలి. అయితే వాతావరణంలో ఆక్సిజన్ శాతం మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి మీరు గాలి పీల్చడం వల్ల నెమ్మదిగా ఉక్కిరిబిక్కిరి కావడం ప్రారంభమవుతుంది. ఆ కొత్త ప్రపంచంలో అలవాటు పడటానికి మానవుడికి చాలా తక్కువ సమయం ఉంటుంది. సముద్ర ప్రవాహాలు వాటి దిశను మార్చుకుంటాయి. అందువల్ల సీ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మార్పును ఇవాల్వ్ చేసుకునేంత సమయం లేక చాలా రకాల సీ క్రీచర్స్ అంతమైపోతాయి. అంతేకాదు, మంచు ప్రాంతాలలో నివసించే జంతువులు కూడా అంతరించిపోతాయి. ఇక బ్రతికి ఉన్న జీవులు అవి ఉన్న ప్రాంతాలను విడిచి బ్రతకడానికి అనువుగా ఉన్న ప్రాంతాలు వెతకాల్సి వస్తుంది. దాని కారణంగా మనిషికి కావాల్సిన ఫుడ్ సప్లైలో కొరత ఏర్పడుతుంది. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం రావటం, ఇప్పటిదాకా వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మొత్తం ఎండిపోతాయి. అందువల్ల వ్యవసాయం నాశనం అవుతుంది. ప్రపంచంలో కరువు ఎక్కువ అవుతుంది. అంతేకాదు, విండ్ ప్యాటర్న్స్లో కూడా మార్పులు వస్తాయి. సూర్యుని కిరణాలు రిఫ్లెక్ట్ చేసే ఐస్ లేకపోవడంతో సూర్యుడు సముద్రాల నుండి ఎక్కువ తేమను గ్రహిస్తాడు. దానితో ఆకాశంలో ఎక్కువ మబ్బులు ఏర్పడతాయి. ఆ మబ్బులు అన్నీ మొదట మౌంటైన్ ఏరియాలో చేరుకుని చివరికి వర్షం వాటిని ముంచెత్తుతుంది. సముద్రపు తుఫాన్లు తరచుగా వస్తూ ఉంటాయి. దానివల్ల వరదలు పెరుగుతాయి. కోస్టల్ ఏరియాల్లో ఒక చిన్నపాటి ఎర్త్క్వేక్ వచ్చినా అది పెద్ద సునామీగా మారి ఆ దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కొట్టుకుపోతాయి. ఇవి అన్నీ ప్రభుత్వాలు ఎదుర్కోలేని ప్రపంచ వలసలకు దారితీస్తాయి. మనకు తెలిసిన ప్రపంచం మొత్తం కొలాప్స్ అవుతుంది. లక్కీగా ఐస్ అంతా ఒక్క రాత్రిలో కరిగిపోదు, కానీ నెమ్మదిగా కరుగుతూనే ఉంది. 1.5 మిలియన్ సంవత్సరాలుగా భూమి వాతావరణం గురించి సమాచారాన్ని నిల్వ చేస్తున్న ఓల్డెస్ట్ ఐస్ కోర్ కూడా మనిషి ఈ వాతావరణంలోకి అగ్ని ఇంధనాన్ని జోడిస్తూ ఉంటే రానున్న 5,000 సంవత్సరాల్లో భూమి మంచులేని ప్రాంతంగా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.